హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి విపిసి గేట్వే ఎండ్ పాయింట్. ఈ విపిసి గేట్వే ఎండ్ పాయింట్ యొక్క మెయిన్ యూస్ కేస్ ఏమంటే, మనం వచ్చేసి ఒక ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్నప్పుడు ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టెన్సెస్ ఒక రీసోర్సెస్ వచ్చేసి S3తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఏంటి, S3 కానీ డైనమో DBతో కానీ కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ గేట్వే ఎండ్ పాయింట్ ద్వారా మనము డైరెక్ట్ గా ప్రైవేట్ గా కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. యాక్చువల్ గా మనము ఈ రీసోర్స్ వచ్చేసి ఒక S3 బకెట్ కమ్యూనికేట్ కావాలంటే డెఫినెట్ గా మనకి నార్మల్ గా వచ్చేసి అది ఇంటర్నెట్ గేట్వే ద్వారా అంటే ఇంటర్నెట్ ద్వారానే కనెక్ట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ని ఎలిమినేట్ చేసి ఈ గేట్వే ఎండ్ పాయింట్ యూస్ చేసి మనం ప్రైవేట్ గా అంటే వితౌట్ ఇంటర్నెట్ యాక్సెస్ దీనికి లేకపోయినా కానీ మనం సింపుల్ గా ఈ గేట్వే ఎండ్ పాయింట్ ద్వారా మనం S3 కానీ డైనమో DB కానీ మనం ఈ గేట్వే ఎండ్ పాయింట్ యూస్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్, ఇంకొక దీనికి ఉన్న ఫ్యూచర్ ఏమంటే ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, డెఫినెట్ గా ఈ S3 బకెట్ అన్నది ఈ విపిసి అనేది సేమ్ రీజియన్ లోనే ఉండాలి ఈ గేట్వే ఎండ్ పాయింట్ యూస్ చేయడానికి. సో మనం ఇది ఎట్లా వర్క్ అవుతుందని చెప్పనేసి మనం హ్యాండ్స్ అనేది చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, నేనైతే నా అమెజాన్ అకౌంట్ కన్సోల్కి అయితే లాగిపోయాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఒక రీజియన్ లో ఒక విపిసిలో ఒక ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్, దీంట్లో ఒక ఇన్స్టెన్స్. ఈ ఇన్స్టెన్స్ ఎందుకంటే ఇది వచ్చేసి ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇంటర్నెట్ తో కనెక్ట్ అయ్యడం వల్ల సో దీనికి గేట్వే ఎండ్ పాయింట్ అవసరం లేకపోయినా కానీ డైరెక్ట్ గా ఈ ఇన్స్టెన్స్ వచ్చేసి S3ని ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఇది ఎలా కమ్యూనికేట్ ఫస్ట్ ఎండ్ పాయింట్ లేకుండా ఇది ఎలా కమ్యూనికేట్ కాలేదు, ఎండ్ పాయింట్ మనం క్రియేట్ చేసిన తర్వాత దీన్ని రౌటర్కి ఎట్లా సెట్ చేసి దీని నుంచి ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి గేట్వే ఎండ్ పాయింట్ ద్వారా మనం S3కి ఎలా కనెక్ట్ అవుతామని చెప్పనేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసి అయితే మనం ఈ డెమోని అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి విపిసి పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్. ఓకే, క్రియేట్ విపిసి. ఓకే, విపిసి ఓన్లీ. నేను వచ్చేసి దీని నేమ్ గేట్వే ఎండ్ పాయింట్ ఇస్తున్నాను, గేట్వే ఎండ్ పాయింట్. నెక్స్ట్ యాజ్ యూజువల్ మన సైట్ రేంజ్ వచ్చేసి నేను వచ్చేసి ఈ కేసులో 10.0.0/16. ఓకే, టెనెన్సీ డిఫాల్ట్, క్రియేట్ విపిసి. ఓకే, విపిసి అయితే క్రియేట్ చేశాను. నేను వచ్చేసి ప్రజెంట్ అయితే నార్త్ వర్జీనియా రీజియన్లో ఒక విపిసి అయితే క్రియేట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సబ్నెట్స్. ఓకే, విపిసి గేట్వే ఎండ్ పాయింట్. ఇక్కడ మై సబ్నెట్, ఇది వచ్చేసి పబ్లిక్ సబ్నెట్. ఓకే, దీని నేమ్ వచ్చేసి గేట్వే ఎండ్ పాయింట్, పబ్లిక్ సబ్నెట్. అవైలబిలిటీ జోన్, సో US East 1A. ఇది ఇక్కడ అవైలబిలిటీ జోన్ మన ఇష్టం, ఏదైనా మన చాయిస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక రీజియన్ మాత్రం సేమ్ ఉంటే సరిపోతుంది. సో నేను US East 1A సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్నెట్ సైడర్ బ్లాక్. ఓకే, 10.0.1.0/24. ఓకే, క్రియేట్ సబ్నెట్. నెక్స్ట్ ఇంకొక సబ్నెట్ కింద మనం క్రియేట్ చేసేద్దాం, ప్రైవేట్ సబ్నెట్, గేట్వే ఎండ్ పాయింట్, విపిసి సబ్నెట్, గేట్వే ఎండ్ పాయింట్, ప్రైవేట్ సబ్నెట్. అవైలబిలిటీ జోన్ వచ్చేసి నేను ఇది వచ్చేసి US East 1Bలో క్రియేట్ చేస్తున్నాను. 10.0.0.2.0/24, క్రియేట్ సబ్నెట్. ఓకే, మనమైతే సబ్నెట్స్ క్రియేట్ చేసాం. సో ఫస్ట్ మనం ఒక పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ రెండు క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ చూసుకుంటే, ఓకే, ఈ పబ్లిక్ సబ్నెట్ వచ్చేసి మనకి ఇంటర్నెట్తో కనెక్ట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి విపిసికి మనం ఇంటర్నెట్ గేట్వేని అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్నెట్ గేట్వేస్, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే, గేట్వే ఎండ్ పాయింట్, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఇంటర్నెట్ గేట్వేని వచ్చేసి మనం విపిసికి అయితే అటాచ్ చేయాలి. సో సెలెక్ట్ విపిసి, గేట్వే ఎండ్ పాయింట్ విపిసి, అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, ఇది కనుక మనం చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రౌట్ టేబుల్స్, మనకు 2 రౌట్ టేబుల్స్ కావాలి. ఒకటి వచ్చేసి పబ్లిక్ సబ్నెట్కి, ఒకటి వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్కి. సో రౌట్ టేబుల్స్, క్రియేట్ రౌట్ టేబుల్, గేట్వే ఎండ్ పాయింట్, పబ్లిక్ రౌట్, select VPC, gateway endpoint VPC, create route table,
ఓకే, ఇది వచ్చేసి పబ్లిక్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇక్కడ వచ్చేసి దీన్ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మనం ప్రైవేట్ సబ్నెట్ రౌట్ టేబుల్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఈ పబ్లిక్ సబ్నెట్ అంటే ఇక్కడ ఈ రౌట్ టేబుల్ మనం క్రియేట్ చేసామనుకో, క్రియేట్ చేసాం జస్ట్. ఇప్పుడు ఈ రౌట్ టేబుల్ని ఈ సబ్నెట్కి మనం అసోసియేట్ చేయాలి, పబ్లిక్ సబ్నెట్కి. ఓకే, దీంట్లో మనం రౌట్ని కానీ డిఫైన్ చేయాలి. ఏమంటే ఇది ఇక్కడ ఏ ట్రాఫిక్ వచ్చా కానీ ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళమనేసి. సో సబ్నెట్ అసోసియేషన్, ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్, ఇక్కడ వచ్చేసి దీనికి పబ్లిక్ సబ్నెట్, సేవ్ అసోసియేషన్స్, నెక్స్ట్ రౌట్స్, ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్, ఏ ట్రాఫిక్ వచ్చా కానీ రిమైనింగ్ ట్రాఫిక్. సో ఇది వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇంటర్నెట్ గేట్వే ఎండ్ పాయింట్ ఇంటర్నెట్ గేట్వే, సేవ్ చేంజెస్. ఓకే, మనం ఇప్పటి వరకు ఈ పార్ట్ వర్క్ కంప్లీట్గా మనం డెవలప్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్లో ప్రైవేట్ సబ్నెట్గా క్రియేట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే, ఇక్కడ ఇన్స్టెన్స్ ఒకటి ఇంకా క్రియేట్ చేయలేదు. ఇన్స్టెన్స్ తప్పించి మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసాం. ఇక్కడ కన్నా మనము ఈ ప్రైవేట్ సబ్నెట్ని క్రియేట్ చేస్తున్నాం. మనం ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేసి ఓకే, జస్ట్ ఒక రౌట్ టేబుల్ మనం క్రియేట్ చేద్దాం. దాంట్లో మనం రౌట్స్ ఏమి డిఫైన్ చేయం. ఈ రౌట్స్లో డిఫైన్ చేసే ముందర మనకి ఎండ్ పాయింట్ కనుక కావాలి. సో ఫస్ట్ వచ్చేసి ఎండ్ పాయింట్ లేకన్నా మనం S3ని ఎట్లా యాక్సెస్ చేయగలుగుతాం లేదా చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఎండ్ పాయింట్కి వెళ్దాం. ఓకే, సో రౌట్ టేబుల్స్, క్రియేట్ రౌట్ టేబుల్, గేట్వే ఎండ్ పాయింట్, ప్రైవేట్ రౌట్ టేబుల్, select VPC gateway endpoint. ఓకే, క్రియేట్ రౌట్ టేబుల్. ఈ రౌట్ టేబుల్లో జస్ట్ మనము ఒక సబ్నెట్ మాత్రమే ఈ ప్రైవేట్ సబ్నెట్కి ఇది మాత్రమే అసోసియేట్ చేద్దాం సబ్నెట్ని. ఇది వచ్చేసి రౌట్స్ వచ్చేసి మళ్ళీ మనం డిఫైన్ చేసుకుందాం. ఓకే, మనకి ఈ పార్ట్ అయితే అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ నేనేం చేస్తానంటే, సో ఇక్కడ ఒక S3 ఈ రీజియన్లో ఒక S3 బకెట్ క్రియేట్ చేసి దాంట్లోకి అయితే ఒక ఫైల్ని అప్లోడ్ చేద్దాం. S3 ఓకే, క్రియేట్ బకెట్, జనరల్ పర్పస్. ఓకే, బకెట్ నేమ్ వచ్చేసి గేట్వే ఎండ్ పాయింట్. ఈ బకెట్ నేమ్ వచ్చేసి గ్లోబల్గా యూనిక్గా ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఓకే, ఇది ఉందో లేదో చూద్దాం. ఒకవేళ లేకుండా ఉంటే మళ్ళీ నేమ్ మార్చుకుందాం. సో పబ్లిక్ని ఇవన్నీ కానీ డిఫాల్ట్గా అట్లే ఉంచేసి యాజ్ ఇట్ ఈస్ క్రియేట్ బకెట్. ఓకే, ఇది ఆల్రెడీ ఉందని చెప్తుంది. సో గేట్వే ఎండ్ పాయింట్, టెస్టింగ్ పర్పస్. ఓకే, బకెట్ అయితే క్రియేట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఓకే, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది కదా. సో మనం ఒక ఈ పబ్లిక్ సబ్నెట్లో ఒక ఇన్స్టెన్స్, ప్రైవేట్ సబ్నెట్లో ఒక ఇన్స్టెన్స్ అయితే కానీ లాంచ్ చేద్దాం. గో టు EC2, ఇన్స్టెన్సెస్, లాంచ్ ఇన్స్టెన్స్. ఇక్కడ వచ్చేసి పబ్లిక్ ఇన్స్టెన్స్. ఇది వచ్చేసి నేను ఓకే, ఈ అమెజాన్ లినక్స్ లేదా ఉబుంటుకి వెళ్ళిపోదాం మనం నార్మల్గా. ఓకే, T2 మైక్రో కీపేర్ లాగిన్, కీపేర్. ఓకే, మనం కొత్త కీపేర్ చేద్దాం. ఓకే, T2 మైక్రో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఒక కొత్త కీపేర్ని అయితే క్రియేట్ చేస్తాం. దీనికోసం కీపేర్ నేమ్ వచ్చేసి గేట్వే ఎండ్ పాయింట్ .pem. ఓకే, క్రియేట్ కీపేర్. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ వచ్చేసి మనకి సెక్యూరిటీ గ్రూప్ జస్ట్ ఒక SSH ట్రాఫిక్ అలా అయితే సరిపోతుంది, మనకి HTTP ఏం అవసరం లేదు. ఓకే, ఇక్కడ మన నెట్వర్క్ సెట్టింగ్స్లో వచ్చేసి ఇది డిఫాల్ట్ VPCలో క్రియేట్ అవుతుంది. మనకి డిఫాల్ట్ VPCలో కాదు, మన VPCలో క్రియేట్ అవ్వాలి. మన VPC నేమ్ ఏంది, గేట్వే ఎండ్ పాయింట్ సబ్నెట్. ఓకే, దీనికి IP అడ్రస్ మనకు కావాలి. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి 2 సబ్నెట్స్ ఉన్నాయి. సో ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి ఇది పబ్లిక్ సబ్నెట్లో గేట్వే ఎండ్ పాయింట్ పబ్లిక్ సబ్నెట్. మనం పబ్లిక్ సబ్నెట్లో ఉండాలి. ఎనేబుల్ IP అడ్రస్, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, ఇంకా అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉంచేసి లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, పబ్లిక్ దాంట్లో ఈ EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. ఇన్స్టెన్సెస్, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ప్రైవేట్
ప్రైవేట్ ఇన్స్టెన్స్ ఉబుంటు. నెక్స్ట్ సెల్ఫ్ కీపర్ మనం ఆల్రెడీ ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి గేట్వే ఎండ్ పాయింట్ ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ ನಾವು క్రియేట్ చేసాం. సో అది నేను సెలెక్ట్ చేశాను కీపర్. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్స్ ఎడిట్, ఇది వచ్చేసి విపిసి గేట్వే ఎండ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఈ సబ్నెట్లో ప్రైవేట్ సబ్నెట్లో కావాలి మనకి, ఇది ప్రైవేట్ సబ్నెట్. ఇది వచ్చేసి ఐపీ అడ్రస్ డిసేబుల్ చేద్దాం. సో ఇక్కడ కన్నా మనకి ఎస్ఎస్హెచ్ ఒకటి సరిపోతుంది. అండ్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇది కానీ మనకి అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా దీన్ని మనం చేసాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఇన్స్టెన్స్ ఈ గేట్వే ఎండ్ పాయింట్ కాకుండా మనం ఈ ఇన్స్టెన్స్ యూస్ చేసి మనం S3ని కమ్యూనికేట్ అవుతామా లేదా అని చెప్పనేసి ఫస్ట్ చూద్దాం. ఓకే, దానికంటే ముందర S3లో మనం ఒక ఫైల్ అయితే అప్లోడ్ చేద్దాం. S3 ఓకే, గేట్వే ఎండ్ పాయింట్ పర్పస్. దీంట్లోకి సింపుల్గా ఒక ఫైల్ అప్లోడ్, యాడ్ ఫైల్స్. నా మిషన్ నుంచి నేనైతే సింపుల్గా testing.document అని చెప్పనేసి ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ని అయితే నేను దీంట్లోకి అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్. ఓకే, క్లోజ్. దీంట్లో ఏం లేదు, ఒక స్మాల్ నార్మల్ కంటెంట్ ఉంది ఇది. సో దీన్ని కానీ మనం ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి దీనిలో జస్ట్ కొంచెం టెక్స్ట్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యూ లైక్ ది వీడియోస్ అని చెప్పనేసి. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు S3 క్రియేట్ అయింది కదా. సో మనం ఈ ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయ్యేసి దీని ద్వారా ఈ బకెట్లో స్టోర్ అయిన ఈ testing.txt అన్నది దీంట్లోకి డౌన్లోడ్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఓకే, EC2 పబ్లిక్ ఇన్స్టెన్స్, ఇక్కడ కనెక్ట్. ఓకే, ఇక్కడ కానీ మనం చూసుకుంటే AWS S3LS ఫస్ట్ టైం చెప్తుంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకి AWS CLI దీంట్లో లేదని చెప్తుంది. సో ఫస్ట్ మనం ఈ AWS CLI మనం ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, sudo apt update. ఓకే, అండ్ ఇక్కడ ఏం చెప్పాడు, AWS CLIని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకు సజెస్ట్ చేసింది ఏంది, sudo apt install AWS CLI. ఓకే, sudo apt install AWS CLI. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ డిపెండెన్సీస్ ప్యాకేజెస్ లేదంటుంది. సో సింపుల్గా మనం ఏం చేద్దామంటే AWS CLI ఇన్స్టాల్ ఫర్ ఉబుంటు. ఇది వచ్చేసి డైరెక్ట్గా AWS అఫీషియల్ డాక్యుమెంటేషన్ పేజ్లోకి తీసుకుపోతుంది. ఇది చాలా సింపుల్ ఈజీ స్టెప్స్ అనమాట ఈ CLIని ఇన్స్టాల్ చేయడం. ఓకే, అమెజాన్ లినక్స్ 86 64-bit. సో ఇక్కడ ఏం చెప్తుందంటే జస్ట్ మనం దీన్ని ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. కాపీ, మనకి EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్, ఎంటర్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇది ఏం చేస్తారంటే ఇది మనకి చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఈ జిప్ ఫైల్ అయితే మనకు డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని అన్జిప్ చేసి ఇదైతే మనం ఈ ఫైల్ని ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇన్స్టాల్ అని చెప్పినేసి దాని అయితే మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దానికంటే ముందర మనకి ఎర్రర్ ఏమొచ్చింది, అన్జిప్ నాట్ ఫౌండ్ వచ్చింది. సో ఫస్ట్ మనం ఈ అన్జిప్ని ఇన్స్టాల్ చేద్దాం. sudo apt install unzip. ఓకే, అన్జిప్ని ఇన్స్టాల్ చేస్తాం మనం. నెక్స్ట్ ఈ కమాండ్ అయితే sudo AWS. ఓకే, ఈ కమాండ్ నాట్ ఫౌండ్ వచ్చేసింది ఎందుకంటే మనం దీన్ని ఫస్ట్ అన్జిప్ చేయలేదు. అన్జిప్ AWS CLI.zip. ఓకే, ఇక్కడ ఇప్పుడు దాంట్లో ఉన్న ప్యాకేజెస్ అన్ని దాంట్లో ఉన్న ఫైల్స్ అన్ని అన్జిప్ అవుతున్నాయి. ఓకే, ఇదైతే అన్జిప్ అయిపోయాయి. నెక్స్ట్ sudo AWS ఇన్స్టాల్. ఓకే, ఇప్పుడైతే మనం కన్నా ఇక్కడ చూసుకున్నామంటే AWS --version
ఓకే, మనకు వచ్చేసి AWS వర్షన్ అయితే మనకి AWS CL అయితే మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం AWS S3 LS మనం ఈ కమాండ్ లైన్ యూస్ చేసి మనం ఏదైనా ట్రై చేయాలంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనేబుల్ టు లొకేట్ క్రెడెన్షియల్స్, యూ కెన్ కన్ఫిగర్ క్రెడెన్షియల్స్ బై రన్నింగ్ AWS కన్ఫిగర్ అని చెప్పనేసి. ఇక్కడ మనము ఇది AWS కన్ఫిగర్ యూస్ చేసి మనం క్రెడెన్షియల్స్ సెటప్ చేయొచ్చు అనమాట. యాక్సెస్కి వీటిని జనరేట్ చేసి అది ఒక ఆప్షన్. మనకి ఇక్కడ ఇంకొక సింపుల్ ఆప్షన్ ఏమంటే మనం ఒక రోల్ కానీ ఒక పాలసీని ఒక రోల్ని క్రియేట్ చేసి ఆ రోల్ కానీ దీనికి కానీ అసైన్ చేసామంటే మనకి దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కానీ వస్తాయంట అనమాట. సో సింపుల్గా అంటే ఈ ఈస్ట్ ఇన్స్టెన్స్ ఉంది కదా, దీనికి S3కి సంబంధించిన ఫుల్ యాక్సెస్ అని చెప్పనేసి మనం ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ కానీ ఈస్ట్ ఇన్స్టెన్స్ చేసామనుకో, సో దానికి ఏం క్రెడెన్షియల్స్ లేకుండా డైరెక్ట్గా ఇది సేమ్ అకౌంట్లో ఉన్నాయి కాబట్టి ఇది వచ్చేసి దీన్ని కమ్యూనికేట్ అవుతుంది. అట్లా కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ ఏమంటే సీక్రెట్కి మామూలుగా AWS కన్ఫిగర్ అని చెప్పేసి మనం టైప్ చేస్తే అక్కడ మనకి 2 ఆప్షన్స్ అడుగుతుంది. చూద్దాం. AWS కన్ఫిగర్ ఇక్కడ ఈ 2 ఆప్షన్స్లో మనకి యాక్సెస్కి, నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్కి యాక్సెస్కి ఈ కీస్ని అంటే సింపుల్గా మనకేమంటే యూజర్ నేమ్, ఒక అకౌంట్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ లాంటివి అనమాట. సో ఆ యూజర్ కానీ పర్మిషన్స్ ఉంటే మాత్రమే S3తో కమ్యూనికేట్ అవుతుంది, లేదంటే కమ్యూనికేట్ కాలేదు. సో ఈ ప్రాసెస్ మనకి ఇప్పుడైతే అవసరం లేదు. సో సింపుల్గా నేనేం చేస్తానంటే ఒక పాలసీ క్రియేట్ చేసి ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ని దీనికైతే అటాచ్ చేస్తాను EC2 ఇన్స్టెన్స్కి. సో రోల్స్, ఓకే, క్రియేట్ రోల్ ఇది S3 సర్వీస్. నెక్స్ట్ ఇక్కడ చూసేసి కామన్లీ యూజ్డ్ సర్వీస్ EC2, ఈ రోల్ వచ్చేసి మనకి EC2కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి S3 ఫుల్ యాక్సెస్ మనకు అవసరం లేదు, జస్ట్ రీడ్ ఓన్లీ సరిపోతుంది. ఓకే, మనకి అసలు నేను జస్ట్ ఓకే టెస్టింగ్ పర్పస్ కాబట్టి నేను ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. సో ఫుల్ యాక్సెస్, రోల్ నేమ్, గేట్వే ఎండ్ పాయింట్, గేట్వే ఎండ్ పాయింట్ నేమ్ వచ్చేసి గేట్వే ఎండ్ పాయింట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇది మన చాయిస్, ఏదైనా ఇచ్చుకోవచ్చు. క్రియేట్ రోల్. ఓకే, రోల్ అయితే మనకి సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రోల్ని మనం EC2 ఇన్స్టెన్స్కి అయితే మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. EC2 రన్నింగ్. ఓకే, ఇక్కడ పబ్లిక్ ఇన్స్టెన్స్ ఉందా, పబ్లిక్ ఇన్స్టెన్స్. ఇక్కడికి వెళ్ళేసి యాక్షన్స్, సెక్యూరిటీ, మోడిఫై ఐఎమ్ రోల్. ఇక్కడైతే ఇప్పుడు జస్ట్ మనం క్రియేట్ చేసాం కదా ఆ రోల్, ఏంది గేట్వే ఎండ్ పాయింట్ రోల్, అప్డేట్ ఐఎమ్ రోల్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి మనం AWS S3 ఈ కమాండ్ రన్ చేస్తే మనకి ఏం అడగదు, డైరెక్ట్గా ఇక్కడ దీంట్లో ఉన్న బకెట్స్ని అయితే మనకు చూపిస్తుంది. ఇక్కడ మనకి 2 బకెట్స్ ఉన్నాయి, గేట్వే ఎండ్ పాయింట్ టెస్టింగ్ పర్పస్ P1 భాస్కర్ అని చెప్పనేసి. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాం కదా S3లో, ఆ ఇక్కడ మనకైనా S3లో కానీ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఫైల్ని ఈ EC2 ఇన్స్టెన్స్లోకి మనం కాపీ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, గేట్వే ఎండ్ పాయింట్, ఈ testing.txt ఉంది కదా, సో ఈ testing.txt దీన్ని, సో ఇక్కడ వచ్చేసి మనకి సింపుల్గా ఈ S3 URIని కాపీ చేసుకొని దీన్ని మనకి S3 నుంచి కాపీ చేయాలంటే కమాండ్ ఏమంటే AWS S3 CP. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సోర్స్, మనకి సోర్స్ వచ్చేసి ఈ URI అనమాట. నెక్స్ట్ డెస్టినేషన్, మన లోకల్ మిషన్లోకి ఎక్కడ కాపీ చేయాలని చెప్పనేసి మన లోకల్ మిషన్లో కరెంట్ పాత్లోకి కాపీ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఇప్పుడు మనం చూసామంటే మనకి ఇక్కడ testing.txt అని చెప్పనేసి ఫైల్ అయితే కాపీ అయింది. ఓకే, మీకు ఒకవేళ డౌట్ రావచ్చు, ఇది ఆల్రెడీ ఉంది, సో ఉన్నదాన్ని మళ్ళీ మనం చూపించాలని చెప్పనేసి. సో మళ్ళీ మన పర్పస్ కోసం ఏం చేస్తానంటే జస్ట్ దీనికి రిమూవ్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు కానీ మనం చూసుకుంటే ఇక్కడ మనకి testing.txt అని చెప్పనేసి మనకైతే ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ మనం రన్ చేశాను, ఇది చూడొచ్చు మన టెస్టింగ్ ఇది అయితే మనకు వచ్చేసింది. యాజ్ ఇట్ ఈస్ మనం చూసినట్లు ఇక్కడైతే దీంట్లో కంటెంట్ ఏముంటుంది, వెల్కమ్ టు ది థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అని చెప్పనేసి అయితే మన కంటెంట్ ఉంది. సేమ్ కంటెంట్ మనం ఇక్కడ చూసిన కంటెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేసాం, ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి ఈ S3 అయితే మనం కమ్యూనికేట్ అయ్యాం. ఎందుకంటే దీనికి వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే ఉంది కాబట్టి ఇది ఇంటర్నెట్ ద్వారా దీనైతే కమ్యూనికేట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి మన సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని కాపీ చేయగలుగుతామా చేయలేదని చెప్పిన. సో ఫస్ట్ చూద్దాం, ఒకవేళ చేయలేకపోతే దాన్ని అంటే పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా S3 మనం ఎలా యాక్సెస్ చేస్తాం, గేట్వే ఎండ్ పాయింట్ యూస్ చేస్తామని చెప్పినేసి ఇదైతే మనం మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో ఇక్కడ మనం ఈ ఇన్స్టెన్స్ నుంచి డైరెక్ట్గా మనం ఈ EC2 ఇన్స్టెన్స్కి అయితే మనం జంప్ అయిపోదాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి EC2
ఇక్కడ సో సింపుల్గా నేను దీన్ని డూప్లికేట్, మనకేం కావాలి ప్రైవేట్ ఐపీ ఉన్న దాంట్లో దాంట్లో ఉన్న EC2 కావాలి, మనకి EC2 యొక్క IP అడ్రస్ కావాలి. EC2 ఇన్స్టెన్సెస్ రన్నింగ్, ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టెన్స్, దీనికైతే పబ్లిక్ ఉండదు, సో మనకు జస్ట్ ప్రైవేట్ మాత్రమే ఉంటుంది, ప్రైవేట్. ఓకే, ఇప్పుడు దీంట్లోకి లాగిన్ అవ్వడానికి మనకు పెమ్కి కావాలి. ఆ పెమ్కి మనం ఆల్రెడీ మన అంటే ఇచ్చిన లాంచ్ చేసేటప్పుడు మనం ఇచ్చిన పెమ్కి అది నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఏంది ఆ పెమ్కి నేమ్ వచ్చేసి గేట్వే ఎండ్ పాయింట్ .pem. సో ఈ కంటెంట్ అయితే మనకు కావాలి దాంట్లోకి లాగిన్ అవ్వడానికి. ఓకే, జస్ట్ కాపీ ఇక్కడ నేనైతే ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ key.pem, టచ్ key.pem. ఓకే, నేను key.pem పేస్ట్, Ctrl+O, ఎంటర్, Ctrl+X. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇది పర్మిషన్స్ బ్యాడ్ పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి సో ఎర్రర్ని ఎలిమినేట్ చేయడం కోసం నేను వచ్చేసి దీని పర్మిషన్స్ మార్చాను. చేంజ్ మోడ్ 400 key.pem. ఓకే, నౌ ఇప్పుడు వచ్చేసి మనం దాంట్లోకి లాగిన్ అయిపోదాం. ఆ ఇన్స్టెన్స్లోకి SSH -i key.pem. నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క IP అడ్రస్ ఏంది, ఈ ఇన్స్టెన్స్ యొక్క IP అడ్రస్ 10.0.2.121 10.0.2.121. ఓకే, ఎస్. ఓకే, చూడొచ్చు మనం ఇప్పుడు 10.0.2.121 అంటే మనం ఈ ఇన్స్టెన్స్ నుంచి ఈ ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయినాం. ఇప్పుడు దీని నుంచి మనం ఈ S3లో ఉన్న ఆబ్జెక్ట్ మనం కమ్యూనికేట్ అవుతామో లేదా అని చెప్పి సేపు చూద్దాం. ఓకే, సో అక్కడ రన్ చేసిన సేమ్ కమాండ్ AWS S3 ls ఫస్ట్. ఓకే, ఇక్కడ ఏం చెప్తుంది, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇక్కడ sudo apt install AWS CLI is not found అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు మనం దీంట్లో AWS CLI అయితే మనం ఇన్స్టాల్ చేయాలి, కానీ మనకి దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. ఈ ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడం వల్ల మనకి 2 ways ఉన్నాయి అనమాట AWS CLIని ఇన్స్టాల్ చేయడానికి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక నాట్ గేట్వే క్రియేట్ చేసుకొని టెంపరీగా మనకు కావాల్సినవి ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ నాట్ గేట్వే రిమూవ్ చేయడం, అది ఒక పాయింట్. ఈ కేసులో మనం అయితే అది చేయబోలేదు. నెక్స్ట్ మన సెకండ్ కేసులో ఇది ఈజీ మెథడ్. ఏమంటే ఇప్పుడు మన ఆల్రెడీ ఈ EC2 ఇన్స్టెన్స్ లో మనకు AWS CLI ఉంది కదా, ఆ CLI బైనరీ ఫైల్ అయితే మనం డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికైతే మనం కాపీ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిట్ ls. ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ ఈ ఫైల్ నుంచి మనం దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఈ ఫైల్ని ఫస్ట్ మనం కాపీ చేసేద్దాం అక్కడికి. సో ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ నుంచి ఒక EC2 ఇన్స్టెన్స్ కాపీ చేయడానికి సింపుల్గా నేనేమైతే SCP మెథడ్ వాడుతున్నాను. SCP -i key.pem. ఓకే, AWS CLI ఉంది కదా, AWS CLI కంటే కన్నా మనం వచ్చేసి సింపుల్గా ఇక్కడ AWS ఉంది కదా, దీన్ని అన్జిప్ చేసాం కదా, AWSని అయితే నేను కాపీ చేస్తాను. ఎక్కడికి అది నేమ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హోమ్. ఓకే, దాని యొక్క IP అడ్రస్ ఏమి 10.0.2.121 స్లాష్ ఈ పాత్ వచ్చేసి హోమ్ లోపల ఉబంటు. ఓకే, ఎంటర్. ఓకే, SCP ఇక్కడ వచ్చేసి ఇక్కడ AWS ఉంది కదా, SCP -r
కాపీ అవుతున్నాయి ఫైల్స్. లేదు లేదు బ్రో, కాపీ అవుతున్నది. ఒక వెరైటీగా చేసా, కాపీ అవుతున్నాయి ఒక 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 సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి. ఇది మధ్యలో ఇది ఇంత టైం ఎట్లాగా కట్ చేసేస్తా. ఇది అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. ఇది కాపీ అవుతున్నాయి రా ఇక్కడ నుంచి. దాన్ని ప్రైవేట్ దాంట్లోకి ఇంటర్నెట్ కనెక్ట్ చేయకన్నా AWS. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ గేట్వే ఎండ్ పాయింట్ క్రియేట్ చేయడము, దానికి అంతా లింక్ చేయడమే. ఇంకెంత 5 minutes. ఫైవ్ మినిట్స్ ఇది కాపీ అవ్వడం నేను తప్పు అని చేశాను. ఎవరా నేను ఎంత పిన్నా వేస్తే ఓకే కాపీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు ఆ AWS ఉన్నది, మనం అక్కడ అన్జిప్ చేసిన AWSని. సో ఇక్కడ సింపుల్గా మనం దీని నుంచి ఇదైతే మనం అన్జిప్ చేసాం. ఈ AWSని మనం ఏం చేస్తామంటే సింపుల్గా అది ఆ ఫోల్డర్ లెక్క ఆ EC2 ఇన్స్టెన్స్ లెక్క కాపీ చేసాం. సో మనం ఒకసారి దాంట్లోకి లాగిన్ అవుదాం. SSH మైనస్కి ఇక్కడ కానీ చూసుకుంటే మనకి LIS AWS ఉంది కదా. సో ఇక్కడ మనకి ప్రీవియస్గా ఇక్కడ దీంట్లో డాక్యుమెంటేషన్ ప్రకారం నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంది, sudo.aws install. ఈ కమాండ్ అయితే మనం రన్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా కాపీ పేస్ట్. ఇప్పుడైతే మనకి AWS CL అయితే మనకి ఇన్స్టాల్ అయిపోయింది. AWS S3 LS సేమ్ ఇక్కడ కన్నా మనకి సేమ్ ఎర్రర్ వచ్చింది. ఏమంటే ఇక్కడ చూడండి మనకి ఇంటర్నెట్ లేకన్నానే ఏం చేసాం మనం, జస్ట్ ఇక్కడ అన్జిప్ అంటే ప్రీవియస్ సర్వర్లో ఈ సర్వర్లో మనం ఇన్స్టాల్ చేసిన జిప్ ఫైల్ ఉంది కదా, ఆ జిప్ ఫైల్ యూస్ చేసి మనం దీంట్లో EC2 ఇన్స్టెన్స్లో కన్నా మనం AWS CL అయితే మనం ఇన్స్టాల్ చేసాం, ఏది వితౌట్ ఇంటర్నెట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ సేమ్ మనం ప్రీవియస్గా చూసిన అదే ఎర్రర్ వచ్చింది. సో నేను దీనికోసం ఈ ఎర్రర్ రిజాల్వ్ చేసే కోసం నేనేం చేస్తానంటే సింపుల్గా ప్రీవియస్గా చేసినట్లే ఈ EC2 ఇన్స్టెన్స్ ప్రైవేట్ గన్ ఉంది కదా, ఈ ప్రైవేట్ దానికన్నా ఇక్కడ సెట్టింగ్స్ లెక్క ఉంది కదా, ఈ సెక్యూరిటీ గ్రూప్లో IAM రోల్ని అయితే అటాచ్ చేస్తాను. మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన IAM రోల్ని. ఇక్కడ IAM రోల్ ఏంటి మనకి వచ్చేసి గేట్వే ఎండ్ పాయింట్. సో సింప్లీ అప్డేట్ IAM రోల్. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆ కమాండ్ మనం కానీ రన్ చేస్తే ఓకే, ఇప్పుడైతే దానికి క్రెడెన్షియల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది వచ్చేసి ఈ S3 అన్నదాన్ని కమ్యూనికేట్ కాలేకపోతుంది. ఈ S3 అంటే ఇక్కడ ఉన్నటువన్నీ కన్నా ఈ S3 బకెట్ అనే కాదు, ఇంక S3 అన్నింటినీ కానీ ఇది కమ్యూనికేట్ కాలేకపోతుంది. ఎందుకంటే దీనికి ఇంటర్నెట్ లేకపోవడం వల్ల. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి ఈ గేట్వే ఎండ్ పాయింట్ ఉంది కదా, ఈ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసేసామంటే మనం S3కి ఈ గేట్వే ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి ఈ S3కి అయితే ప్రైవేట్గా మనం యాక్సెస్ ప్రొవైడ్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంది మనకు వచ్చేసి ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయడం. ఓకే, EC2 సారీ ఇక ఇవన్నీ కన్నా ఏదానికి సంబంధించినవి VPC సంబంధించినవి, VPC కింద అవన్నీ మనం చూడొచ్చు. సో VPC ఇక్కడ ఎండ్ పాయింట్స్ క్రియేట్ ఎండ్ పాయింట్, నేమ్ వచ్చేసి గేట్వే ఎండ్ పాయింట్ సింపుల్గా AWS సర్వీసెస్. ఇక్కడ మనం ఇప్పుడు అటాచ్ చేసేది మన AWS సర్వీసెస్ కాబట్టి AWS సర్వీసెస్ S3. ఇక్కడ S3 మనకు చూస్తే ఇక్కడ మనకి ఈ చాలా ఆప్షన్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ ఇంటర్ఫేస్ గేట్వే అని చెప్పనేసి మనకి సేమ్ కావాలి, మనకి గేట్వే కావాలి. సో సెలెక్ట్ సింపుల్ గేట్వే, సెలెక్ట్ VPC వచ్చేసి ఏంది మనకి వచ్చేసి గేట్వే ఎండ్ పాయింట్ VPC. ఈ రౌట్ టేబుల్లో ఇది వచ్చేసి ఈ యాక్సెస్ అనేది అంటే ఇక్కడ రౌట్ టేబుల్లో ఈ VPC ఎండ్ పాయింట్ ఉంది కదా, ఈ ఎండ్ పాయింట్ అనేది ఏ రౌట్ టేబుల్కి కనిపించాలని చెప్పనేసి మనకి పబ్లిక్ అవసరం లేదు, జస్ట్ సింపుల్గా జస్ట్ ప్రైవేట్ దానికి ఒక్కదానికే మనకు కావాలి కాబట్టి. సో ప్రైవేట్ రౌట్ టేబుల్ సెలెక్ట్ చేసుకుందాం మనం. ఇక్కడ గేట్వే ఎండ్ పాయింట్ ప్రైవేట్ రౌట్ టేబుల్. ఓకే, ఫుల్ యాక్సెస్, జస్ట్ క్రియేట్ ఎండ్ పాయింట్. ఓకే, మనమైతే ఇది రౌట్ టేబుల్ దీన్ని జస్ట్ మనం ఇప్పుడు ఏం చేసాం, మనం ఈ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసాం. ఈ ఎండ్ పాయింట్ వచ్చేసి మనకు రౌట్ టేబుల్కి విజిబుల్ అవుతుంది, మనం రౌట్ డిఫైన్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రౌట్ టేబుల్లో రౌట్ని డిఫైన్ చేద్దాం. సో సింప్లీ గో టు రౌట్ టేబుల్స్, గేట్వే ఎండ్ పాయింట్ ప్రైవేట్ రౌట్ టేబుల్, రౌట్స్. ఓకే, ఇక్కడ మనకు ఒక రౌటే ఉంది. సో ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఉంది కదా లాస్ట్, ఇది మనకి .com US East 1 S3. మన S3 బకెట్స్లో ఈ రీజనల్ బకెట్స్ కన్నా కమ్యూనికేట్ కావాలి కాబట్టి. సో ఇది నెక్స్ట్ క్రియేట్
ఇక్కడ మనకి ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి పిఎల్ ఇది ఉంది కదా. యాక్చువల్గా ఫ్రెండ్స్, గైస్ మనకి ఏమవుతుందంటే, మనము ఇది క్రియేట్ చేసినప్పుడే ఈ విపిసి ఎండ్ పాయింట్ క్రియేట్ చేసేటప్పుడే మనం అక్కడ రౌట్ టేబుల్ అయితే మనం సెలెక్ట్ చేస్తుంటాం కాబట్టి ఈ డైరెక్ట్గా ఈ రౌట్ అనేది ఈ రౌట్ టేబుల్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. ఓకే, మనం ఫస్ట్ ఈ రౌట్ టేబుల్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తుందాం. ఓకే, ఇది ఉంది కదా ఇక్కడ రౌట్స్. ఓకే, ఇక్కడ కన్నా మనం కన్నా రిఫ్రెష్ చేసామంటే ఓకే, పబ్లిక్ గేట్వే ఎండ్ పాయింట్ రౌట్ టేబుల్ రౌట్ ఇక్కడ మనం రౌట్ చూసినామంటే ఆటోమేటిక్గా మనం ఏం సెలెక్ట్ చేయకుండా, అంటే మన రౌట్ టేబుల్ అక్కడ ఏం సెలెక్ట్ చేయకుండా బై డిఫాల్ట్గా అక్కడ విపిసి ఎండ్ పాయింట్ మనం క్రియేట్ చేసేప్పుడు రౌట్ టేబుల్ సెలెక్ట్ చేసిన దాంట్లో ఈ రౌట్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం కన్నా చూస్తే అంటే మనం ఏం చేసాం, సింపుల్గా ఈ విపిసి గేట్వే ఎండ్ పాయింట్ క్రియేట్ చేసాం కదా, ఈ విపిసి గేట్వే ఎండ్ పాయింట్ని ఈ రౌట్ టేబుల్కి అయితే మనం అటాచ్ చేసాం. సో ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోయినా ఈ రీసోర్స్లో అంటే ప్రైవేట్ సబ్నెట్లో ఈ రౌట్ టేబుల్ ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఈ రౌట్ టేబుల్కి అసోసియేట్ అయింది కాబట్టి ఈ రీసోర్సెస్ అన్నీ కానీ S3 అయితే మనకు కమ్యూనికేట్ అవుతాయి. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఇందనక మనకి EC2 ఇన్స్టెన్స్లో మనం ట్రై చేసేటప్పుడు AWS S3 LS టైప్ చేసినప్పుడు మనకేమొచ్చింది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏం రాలేదు కానీ స్టక్ అయిపోయింది. కానీ ఇప్పుడైతే మనం చూడొచ్చు ఇక్కడ S3 LS అని చెప్పేసి మనకు రీసోర్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మనం ప్రైవేట్ సబ్నెట్లో చేసినట్లే మనం కన్నా అక్కడ testing.txt ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ అయితే మనం ఇక్కడ కాపీ చేయాలి. సో కమాండ్ MD AWS S3 CP. నెక్స్ట్ మన ఈ AWS S3 CP మనకు దానికి సంబంధించిన URI అయితే కావాలి మనకి. ఓకే, URI వచ్చేసి మనం ఒకసారి ఓకే ఇక్కడ చాలా S3కి వెళ్ళేసి మనం అక్కడ నుంచి తెచ్చుకుందాం. S3లో మన బకెట్ వచ్చేసి API గేట్వే ఎండ్ పాయింట్ బకెట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి testing.txt. ఇక్కడ ఈ URI ఉంది కదా, URI కాపీ ఇన్స్టెన్స్లో మనకి S3 CP. ఇక్కడ వచ్చేసి సోర్స్ డెస్టినేషన్ నాకు కరెంట్ పాత్లకు కావాలి కాబట్టి సో డాట్ ఇప్పుడు కన్నా మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ testing.txt ఉంది. సో cat testing.txt చూడొచ్చు. దీనిలో అయితే మన కంటెంట్ కన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అని చెప్పనేసి ఉంది. అంటే ఇక్కడ ఏంది, మనకి ఇంటర్నెట్ గేట్వే లేకపోయినా కానీ మనం EC2 ఇన్స్టెన్స్ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న EC2 ఇన్స్టెన్స్ యూజింగ్ గేట్వే ఎండ్ పాయింట్ యూజ్ చేసి మనం S3 అయితే మనం కమ్యూనికేట్ అవుతున్నాం అనమాట. సో ఇక్కడ S3 గేట్వే ఎండ్ పాయింట్ యొక్క మెయిన్ పర్పస్ ఏమంటే S3 బకెట్స్ యాజ్ వెల్ యాజ్ DynamoDBని కమ్యూనికేట్ అయ్యేకి ఇదిలోకి డేటా ఛార్జెస్ కానీ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కానీ ఏం ఉండవు, అది మెయిన్ పాయింట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగైన్.